ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ GGHలో MCH బిల్డింగ్ ను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టీకరణ. కాకినాడ స్మార్ట్ సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో కొరవడిన నాణ్యత స్వయంగా పరిశీలించిన జనసేన టీడీపీ నాయకులు. ఘనంగా ముగిసిన AISF రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు. వివరాలను మీడియాకు వెల్లడించిన AISF రాష్ట్ర కార్యదర్శి K. శివారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రంగరాయ మెడికల్ కళాశాల, అలుమి ఆఫ్ నార్త్ అమెరికా వారి సహకారంతో నిర్మిస్తున్న MCH బిల్డింగ్ ను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దృష్టి సారించారు. అందులో భాగంగానే బుధవారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆసుపత్రిని సందర్శించేందుకు రాగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆసుపత్రి అభివృద్ధిపై వైద్యులతో చర్చించారు. ఆసుపత్రిలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాల పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్ను, సంబంధిత కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అసంపూర్తిగా నిలిచిన రంగరాయ మెడికల్ కళాశాల, అలుమి ఆఫ్ నార్త్ అమెరికా సహకారంతో నిర్మిస్తున్న MCH బిల్డింగ్ సముదాయాన్ని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ, గతంలో తన హయాంలో సుమారు 500 పడకలతో MCH బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా తాము అధికారం కోల్పోవడం జరిగిందని, అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ బిల్డింగ్ పూర్తి చేయకపోగా నాడు నేడు పేరుతో ఉన్న బిల్డింగ్స్ కు పార్టీ కలర్స్ ను వేసి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందే తప్ప ఆసుపత్రి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులను తీసుకుని రాలేదని విమర్శించారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని, ఈ బిల్డింగ్ను త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా ఈ కళాశాలలో చదువుకుని నార్త్ అమెరికాలో స్థిరపడిన ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకరిస్తున్న వైద్యులను ఈ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించి సత్కరించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో CSR MO డాక్టర్ అనిత, కార్పొరేషన్ కమిషనర్ J. వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉపాధ్యక్షులు మమతా శ్రీను, నాయకులు బొబ్బిలి గోవింద్, గదులు సాయిబాబా, సబ్బతి ఫణీశ్వరరావు, నల్లారి శ్రీనివాసరావు, గోకడ రాంబాబు, చల్లంగి వేణుగోపాల్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాలను చూసుకుంటే ఇక్కడ 1155 మంది ఉండడానికే సదుపాయం ఉంది బెడ్స్. అలాంటిది ఈ జనరల్ హాస్పిటల్కి సోమవారం రోజున అవుట్ పేషెంట్స్ వస్తారు, 3500 మంది అలా వస్తున్నారండి లెక్కేసాం. సోమవారం రోజు కాకుండా మిగతా రోజులు చూసుకుంటే 2500, 3000 దగ్గర వస్తున్నారు. కానీ హాస్పిటల్ ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తాం. ఆ రోజున కావాల్సిన
స్కానింగ్ కానీ ఇవి కానీ డాక్టర్స్ కానీ అన్ని సదుపాయాలు కల్పించినప్పుడు కూడా పేషెంట్స్ పెరిగిపోయారు. ఒక మంచం మీద 2 పేషెంట్లు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి, గర్భిణీ స్త్రీలు. మాకే బాధేసింది. దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో 500 బెడ్ హాస్పిటల్ కట్టాలని చెప్పేసి ఆ రోజు మేము స్టార్ట్ చేసాం, కలలుగన్నాం. కానీ నిజం చేయలేకపోయాం మేము. గత మరి వైసీపీ ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాలు పరిపాలన చేసింది, నాడు నేడని కార్యక్రమాలు పెట్టింది తప్ప, పేరుకి తప్ప, కట్టిన బిల్డింగ్ రంగులు వేసుకుని తప్ప ఇలాంటి బిల్డింగ్ ఉండిపోయింది, ఇది చాలా అవసరమైన బిల్డింగ్ అని చెప్పి ₹1 కూడా సాయం చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాంటి బిల్డింగ్ని ఈరోజు ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే ఈరోజు నార్త్ అమెరికాలో ఉండి సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా గర్వంగా ఉందండి ఈరోజు నాకు. ఇదొక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్స్ మీరు ఏదైతే సాయం చేస్తున్నారో, మీకు ఇక్కడ ఉన్నటువంటి రామ్కో వారు మీకు సహాయం అందించినటువంటి ఇన్వాల్వ్ అయ్యి సాయం చేస్తున్నట్టు వారికి ఈ రోజున ఈ బిల్డింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రారంభోత్సవానికి మా నాయకుల్ని ఆహ్వానించి ఆ రోజున ఆ బిల్డింగ్ ఓపెనింగ్ టైంలో ఎవరైతే సాయం చేస్తారో సాయం చేసినట్టు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే సంతోషం, ఏదో సందర్భంలో ఆయన ఆహ్వానిస్తాం. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఎవరొకరు వాళ్ళు పెద్దల చేతుల మీద వాళ్ళకి సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, గుర్తుపెట్టుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులో ఉంది, మీకు తెలుసు. రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది, మీకు తెలుసు. ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఆగిపోయిన కానీ ఇంకోటి ఏదైనా ఉంటే మీ అందరి సహకారం ఇన్వాల్వ్మెంట్తో ఈరోజు కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు మీరు. నేను చూశాను కొన్ని గ్రామాలు, పల్లెటూర్లన్నీ కూడా అమెరికా దేశాల్లో ఉండి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వేరే దేశాలు ఉన్నవాళ్ళు గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అమెరికాలో ఉండి ఈ హాస్పిటల్ని ఇంత డెవలప్ చేశారు, ఈ బ్లాక్ని డెవలప్ చేశారు. ఆ విధంగానే ఇంకా ఎవరన్నా ఉంటే మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించి, ఇక్కడే కాదు కాకినాడ ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడున్నప్పుడు కూడా ఇలాంటి ఆగిపోయిన ఏదైనా ఉంటే మీరు సహకారం అందించి ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా పిలుపునిస్తున్నాం. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కేఎస్సీసీఎల్ చైర్పర్సన్ షాన్ మోహన్ సెగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కేఎస్సీసీఎల్ 43వ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, కేఎస్సీసీఎల్ సీఈఓ ఎండి జె వెంకటరావుతో కలిసి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. తొలుత కేఎస్సీసీఎల్ ద్వారా చేపట్టిన పనుల పురోగతి, ఇంతకు ముందు డైరెక్టర్ల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. అనంతరం సమ్మిళిత సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టు క్రింద ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలు, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ పట్టణాన్ని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 194.42 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. కేఎస్సీసీఎల్ ప్రాజెక్టు కింద వివేకానంద పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు, కేఎస్సీసీఎల్ డైరెక్టర్ జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ జేవీఆర్ మూర్తి, స్వతంత్ర డైరెక్టర్ టీవీఎస్ కృష్ణకుమార్, కంపెనీ సెక్రటరీ ఎం ప్రసన్నకుమార్, ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రోడ్ల మండలం కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత కొరవడంతో పాఠశాలలో భోజనం చేసేందుకు విద్యార్థులు నిరాసక్తిని కనపరుస్తున్నారు. ఈ విషయాన్ని కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజు దృష్టికి కొంతమంది విద్యార్థులు తీసుకుని వెళ్లారు. మంగళ బుధవారాల్లో కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును టీడీపీ జనసేన నాయకులతో కలిసి కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజును స్వయంగా పరిశీలించారు. భోజనంలో నాణ్యత కొరవడం
ఏర్పడడానికి గల కారణాలను స్కూల్ హెచ్ఎం నస్రీ జహేరాను, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, టీడీపీ సీనియర్ నాయకులు బొంతు నాగేశ్వరరావు, బుజ్జి, పాఠశాల విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న భోజనంలో ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండడం లేదని వాపోయారు. జనసేన కాకినాడ రూరల్ మండలం కమిటీ అధ్యక్షులు కరెండ్ల గోవిందరాజులు, టీడీపీ సీనియర్ నాయకులు బొంతు నాగేశ్వరరావు, బుజ్జి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహం కారణంగా మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత కొరవడిందని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు ముమ్మడి వెంకట్రావు, బుజ్జి, నాయకులు 5వ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, సింగం బాబ్జీ, ఓబా వీరభద్రం, పోలినాటి ఈశ్వరరావు, టీడీపీ నాయకులు దామలంక రవి, ఐతపూడి వీరబాబు, పలువురు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏమేమి బాగుంటలేదమ్మా? ప్రతిసారి రోజు అలాగే వస్తుందా? క్వాలిటీస్ లేకపోతే వేస్ట్. రైస్ ఒక్కోసారి చప్పగా వస్తుంది, బిర్యానీ ఒక్కోసారి ఉప్పు కట్ట, ఒక్కోసారి ఎక్కువ కానీ ఒక్కోసారి తక్కువ కానీ. ఎవరికైనా చెప్పారా ఈ విషయం? అందరూ తింటున్నారా, పడేస్తున్నారా? చాలా మంది పడుతుంది. అందరూ పడేస్తున్నారా? భోజనం ఇంటికి వెళ్ళిపోతున్నారా? మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేస్తున్నారా, ఇంటికి వెళ్ళిపోతున్నారా? చాలా చక్కగా ఉంటుంది ఆ భోజనం. మరి ఇక్కడికి వచ్చేసరికి బెండపూడి వారికి ఎవరికి ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ అది. కానీ మంచి ఆహారం, నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఇప్పుడు పిల్లలకి మంచి ఆహారం పెడితే వాళ్ళ మేధాశక్తి పెరిగి, జ్ఞాపశక్తి పెరిగి, మరి ఉన్నత స్థితిలో ఎదగడానికి పిల్లలు దోహదపడతారు. కాబట్టి మరి పిల్లలు పెట్టే ఆహారం దగ్గర కక్కుర్తి పడకుండా క్వాలిటీ భోజనం పెడతారని మరి సభాపూర్వకంగా చెప్తూ ఉన్నాము. అలాగే పిల్లలకు గుడ్డు, చిక్కి, ఒక కర్రీ, అన్నం పెడుతున్నారు. ప్రతి ఒక్క పిల్లలు కూడా చిక్కి, గుడ్డు తీసుకుని వెళ్ళిపోతున్నారు. రైస్ అలా ఉడిపోయింది. మేము స్టాఫ్ని అడిగాం, ఈ రైస్ ఏం చేస్తారని అడిగితే ఊళ్ళో పందులకి వేస్తామని చెప్పి అన్నారు. అంటే పందులు కూడా తింటలేదండి ఈ రైస్. మరి పిల్లలు ఎలా తింటారు? కాబట్టి గవర్నమెంట్ మారింది, మా గవర్నమెంట్ వచ్చింది. దయచేసి పెద్దలందరూ కూడా ఆలోచించి, ఎండిఓ గారు కూడా ఆలోచించి, నానాజీ గారు, మా యొక్క ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారి దృష్టి తీసుకెళ్ళి ఈ యొక్క మెనూని మారుస్తారని కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి వేరు, ఇప్పుడు ముఖ్యమంత్రి వేరు. మరి ప్రీతం నాయకులు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే గౌరవనీయ ఎమ్మెల్యే గారు కూడా మంచి కష్టపడి మా ప్రజలందరికీ మంచి పనులు చేసే వ్యక్తులు కాబట్టి వీళ్ళకి యువతకి అంతా మంచి ఫుడ్ పెట్టాలని కోరుకుంటున్నాను. మరి ఈ ఫుడ్ చూస్తున్నారు మీరు ఎలా ఉంటుందో. ఓన్లీ ఎంత చిన్న గుడ్డు పెడితే ఆ గుడ్డు చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ గుడ్డు కూడా సరైనది ఇవ్వలేకపోతే పిల్లలకు బలం ఎలాగొస్తుంది? మరి ఈ కాంట్రాక్టర్లకైనా మార్చి రేపొద్దున ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, అలా అంటే మంచి ఫుడ్ అర్బన్లో టౌన్లో మంచి ఫుడ్ పెడుతున్నారు. అలాగే మా కొవ్వూరు గ్రామంలో కూడా దగ్గరగా ఉంది కాబట్టి 3 కిలోమీటర్లు ఈ పిల్లలందరికీ భోజనాలు. అదే కాకుండా కాకినాడ రూరల్ మండలం నియోజకవర్గం అంతా మంచి ఫుడ్ పెట్టాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి నానాజీ గారి దృష్టికి అంతా తీసుకెళ్ళి ఆ ఎంఓ గారితో చెప్పించి మరి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలని కోరుకుంటున్నాం. కాకినాడ సూర్యకళ మందిరంలో 3 రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కాకినాడ సూర్యకళ మందిరంలో ఘనంగా ముగిశాయి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు, ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణా తరగతుల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకే విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె బోడకొండ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు నక్కా శ్రీనివాసరావు, వి కొండలరావు, ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఎం స్టాలిన్, సిపిఐ నాయకులు, అన్ని జిల్లాల ఏఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు, విద్యార్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
హాస్టల్స్ శిథిలావస్థకు వచ్చేసాయి. కనీసం సదుపాయాలు మరుగుదొడ్లు కానివ్వండి, వాళ్ళకి మంచినీటి సదుపాయం, ఈవెన్ అమ్మాయిలకు ఉన్నటువంటి హాస్టల్స్లో కూడా వాళ్ళకి ప్రతి నెల ఇవ్వాల్సిన శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణమే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ నెల ఆఖరి వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సందర్శన చేసి రేపు నెల 6వ తారీఖున ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున మహాధర్నాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. అదే పద్ధతిలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ స్వాతంత్రోద్యమంలో పుట్టి పెరిగి గత 88 సంవత్సరాలుగా వీరోచితమైన త్యాగాలు పోరాటాలు చేసింది. అందుకో ఆగస్టు 12తో 89వ ఆవిర్భావంలోకి వెళ్ళబోతుంది. ఈ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కళాశాలలో, పాఠశాలలో, యూనివర్సిటీలో వీధిన విద్యార్థుల్లోకి వెళ్ళి వాళ్ళకి సాంస్కృతికంగా ఆటల పోటీలు, క్విజ్ కాంపిటీషన్, వస్తున్నటువంటి సెమినార్లు, సదస్సులు, వివిధ రక్తదాన శిబిరాలు, సన్మానం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహించబోతున్నాం. రాబో రోజుల్లో ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ పురస్కరిని పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యా ప్రైవేటీ, కార్పొరేటీకరణ, కాషాయకంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతో రాజీ లేనటువంటి పోరాటాలకి నాంది పలడానికి ఈ శిక్షణా తరగతులు ఎంతో పోయాయి. ఈ పద్ధతిలో కాకినాడ జిల్లాలో జరిగిన మహాసభలలో గతంలో కూడా ఇక్కడ ఏఐఎస్ఎఫ్ జాతీయ మహాసభ అయితే సుభాష్ చంద్రబోస్ నడేటువంటి నేల ఇది. అటువంటి సుభాష్ చంద్రబోస్ ఏఐఎస్ఎఫ్ మహాసభలకు ఇచ్చి స్వాతంత్ర్యంలో పాల్గొనేట్లు చేశాడు. ఇదే కాకినాడ మరొకసారి మరో స్వాతంత్ర ఉద్యమానికి రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న విద్యారంగ మార్పుల మీద పోరాటానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని కూడా ఆ సందర్భంగా తెలియజేస్తారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కార్మిక హక్కుల సాధనకై సిఐటియును బలోపేతం చేసుకోవాలని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి పిలుపునిచ్చారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో సిఐటియు నగర విస్తృత సమావేశం జరిగింది. పలివెల వీరబాబు, ఎంకే జ్యోతి, భారతీయులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన సమావేశంలో బేబీరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ నిరంతరం కార్పొరేట్ల కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కనీస వేతనాలు సవరించి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. స్కీమ్ వర్కర్స్ వంటి చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని అన్నారు. నగరంలో కొత్త రంగాలకు విస్తరించి సిఐటియును బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నల్ల ఈశ్వరేలు ప్రసంగిస్తూ ఐక్య ఉద్యమాల ప్రాధాన్యత తెలియజేశారు. ముందుగా దుంపల ప్రసాద్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా అమరవీరులకు నివాళులర్పించారు. నగర అధ్యక్షులు పలివెల వీరబాబు మాట్లాడుతూ నగరంలో సిఐటియు పని విధానం, అనుబంధ సంఘాల కార్యాచరణ, భవిష్యత్తు కర్తవ్యాలపై రిపోర్టు ప్రవేశపెట్టారు. దీనిపై వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ నగరంలో సిఐటియు మరిన్ని సంఘాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. సీట్లు తగ్గినప్పటికీ కూడా ఏదైతే ప్రజల మీద దాడి చేస్తా ఉందో ఆ దాడిని కొనసాగించే పనిలో ఉంది తప్ప కార్మిక సమస్యలు మాత్రం తీసుకుని కనీస వేతనాలు అమలు చేయాలి, అలాగే లేబర్ డిపార్ట్మెంట్తో పని చేయించాలి, కార్మికులందరికీ పిఎఫ్, పిఎస్ఐ, బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేనట్టే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, మీ ఎవరి మీద కక్ష కట్టమని చెప్తున్నారు, కానీ చిరుద్యోగుల మీద దాడి ప్రారంభమైంది. చాలా చోట టీడీపీ కార్యకర్తలు స్కీమ్ వర్కర్లని తీసేసి మరొకరిని వేసుకుంటామని చెప్పి ఈవేళ వివోఏల మీద కానీ, మిడ్ డే మీల్ వర్కర్ల మీద కానీ ఈ దాడి అనేది ప్రారంభించింది. ఇది సరైనది కాదని చెప్తున్నాం. అలాగే ఏదైతే ఆల్ ఇండియా సిఐటియు పిలిపించిందో 10వ తేదీన కోరికల దినం అని చెప్పి పిలిపించింది. దీంట్లో కనీస వేతనాలు అమలు చేయాలని, లేబర్ కోడ్లని రద్దు చేయాలని, అలాగే ప్రజాకంటక విధానాలని విడనాడాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రేపు కార్మిక వర్గం అంతా ఐక్యంగా మొత్తం ఆ పిలుపుని అమలు చేయాలని చెప్పేసి అన్ని ఎంఆర్ఓ కార్యాలయం ముందు, కలెక్టరేట్ల ముందు ఈ ధర్నాలని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణ రంగానికి ఇసుకను అందకుండా చేసి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు. మరి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అలాగే పెన్షన్లు ఇచ్చారు, 3 నెలల ఏరియాస్తో కూడా ఇచ్చారు 7,000ని, అలాగే ఉచిత ఇసుక ఇస్తున్నారు.
అలాగే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు చేసిన పనులకి లెక్కపత్రాలు ఎక్కడా లేకుండా అసలు ఏ పోర్ట్ఫోలియోలో ఏ దాంట్లో సపోజ్ రెవెన్యూ లేకపోతే సివిల్ సప్లై ఇంకోటి అసలు ఎంత అప్పు తెచ్చారు, ఎంత బాకీ ఉన్నారు, దసరాలు కూడా ఎక్కడా లేవు. ఇప్పుడే ప్రభుత్వం ఒక కుదురు పడతా ఉంది, టీం సెట్ అవుతా ఉంది. చేత ఏది ఏమైనా సరే ఎంతో అప్పులతో ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని భారంతో నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఉచిత ఇసుక మరి పేదవాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు భవన కార్మికులకి అందరికీ కూడా చేతిలో పని ఉంటుందని తెలియజేస్తూ మరి ఇది అందరికి కూడా ఉపయోగకరమైన ఇష్యూ. చేత ఎవరికి ఇసుక కావాలన్నా దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి తెచ్చుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి. రోడ్డు రవాణాలో హెల్మెట్ అవసరం ప్రాధాన్యతను వివరిస్తూ పెద్దాపురంలో రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి, డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో బుధవారం ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయం నుండి పెద్దాపురం దర్గా సెంటర్ వరకు హెల్మెట్ ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ సాగించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ప్రాణరక్షణ పొందాలని డీఎస్పీ లతా కుమారి, రవాణా శాఖ అధికారి హరినాథ్ రెడ్డి కోరారు. పెద్దాపురం ఎస్ఐ సురేష్, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు అప్పలకొండ, ఇన్స్పెక్టర్లు, వాహనదారులు పాల్గొన్నారు. నిన్న నైట్ ఒక చిన్న వీడియో చూశాను. మా ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు వీడియోలో ఒక సార్ని ఆపుతుంటారు, ఒక మోటార్ వెహికల్ నడుపుతున్న ఆయన ముందు ఆ పాప ఉంటుంది, సార్ చేతిలో హెల్మెట్ ఉంటుంది. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఆ పాప చెప్తుంది, నాన్నగారికి ఎప్పుడు చెప్తున్నా హెల్మెట్ పెట్టుకోరు అంకుల్ అని చెప్పేసి చెప్తుంది. సో సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్కి నేను రీల్లో చూసినటువంటి వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. ప్రొటెక్టివ్ హెడ్ గేర్ హెల్మెట్కి ఉన్నటువంటి సైంటిఫిక్ వర్డ్ అది. సో అది మన హెడ్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన ఫ్యామిలీని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో చాలామంది దాన్ని జస్ట్ అట్లా ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని వెనక పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంత కష్టపడి మోసే బదులు దాన్ని హెడ్కి మనం పెట్టుకుంటే నిజంగా ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. వాళ్ళని సేవ్ చేయడం కొంతవరకు పర్సంటేజ్లో మనం సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది మెడికల్గా. బట్ హెడ్ ఇంజరీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సేవ్ చేయడం చాలా రిస్కీతో. దాని గురించి ఏంటంటే చట్టంలో కూడా పెట్టారు, రైడరు పిల్లన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. ఈవెన్ 4 సంవత్సరాల పైబడిన కుర్రానికి తీసుకెళ్ళటం కూడా వాళ్ళకు కూడా మీరు బండి మీద తీసుకెళ్తే వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాలి. ఈవెన్ నైన్త్ మంత్ నుంచి కూడా పిల్లలకి క్రాష్ హెల్మెట్ ఉంటుంది, అది వాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేసేది అందరూ కూడా చిన్న వయసు వాళ్ళే ఈ మోటార్ సైకిల్స్ అవి ఉపయోగించాలి. ఎక్కువగా ఏంటంటే వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే వయసులో ఎక్కువ చనిపోతున్నారు. చనిపోవడంతో పాటు వాళ్ళ యొక్క యూటిలిటీ ఎలాంటిదంటే వాళ్ళ సర్వీసెస్, వాళ్ళ ఇంట్లోని వాళ్ళ సర్వీసెస్ కావాలి, సమాజానికి కూడా కావాలి. కాకినాడ సంజయ్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పిడుగులమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు, యువ నాయకులు వనమాడి మోహన్ వర్మ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మోహన్ వర్మను స్థానిక మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు వనబాడి మోహన్ వర్మను, మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీలను ఘనంగా సత్కరించారు. అనంతరం మోహన్ వర్మ చేతుల మీదుగా వృద్ధులకు, పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వమ్మి బాలాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాసి రమణారెడ్డి, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు యలమెంచిలి శ్రీను యాదవ్, పలివెల బాబుజీ, సరగడ రమణారెడ్డి, జొన్న వెంకన్న, పరిమి భద్రం, సబ్బా కుమార్, జిల్లాని, దుర్గాశంకర్, చౌదరి, సత్యబాబు, గోవిందు, రామారావు, దొర, అన్నవరం, రామకృష్ణ, ఒమ్మిసాయి, టీడీపీ జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. మన పునర్నిర్మాణం చేద్దాం అనుకునేటప్పటికి ఈ యొక్క ప్రభుత్వం పోవడం, తర్వాత రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రావడం, వాళ్ళ అనుసరులు దీని యొక్క చేసుకొని పునర్నిర్మాణం చేశారు. చాలా సంతోషం, మేము కూడా ఆనందించాం పునర్నిర్మాణం చేయడం అనేది. ఏదైతే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ దాన్ని పునర్నిర్మాణం చేసి మొన్న మా ఆలయ ఏదైతే నిర్వహణ కమిటీ వారికి అందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఏదైతే ఈ రోజున మంచిదని చెప్పేసి పంతులు గారు చెప్పడం వల్ల ఇప్పుడు మన రాష్ట్రం అతలాకుతలంగా ఉంది. సక్రమంగా నిర్వర్తించేందుకు ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ పిడుగులమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పేరు మీద, అలా నారా లోకేష్ గారి పేరు మీద, మరి ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రదాత
కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారి కుటుంబం అందరి పేరు మీద, అలాగే మా అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద, అలాగే ప్రజలందరూ సుక్షేమంగా క్షేమంగా ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని, చల్లగా అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ఆశీర్వచనాలు ఉండి, అలాగే రాష్ట్రం బాగుపడాలని, అలాగే కాకినాడ బాగుపడాలని, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలగాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి పూజలు ఈరోజు ఆలయ నిర్వహణ కమిటీ వారి ద్వారా ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. వాళ్ళు కొన్ని అవకతవకలు జరిగేటువంటి అనేక ఆరోపణలు ఈ ఆలయంపై రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు సోషల్ మీడియాలో కూడా అనేక చక్కర్లు కొట్టాయి. మొన్న రీసెంట్గా కూడా ఏదైతే ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఉంది చోరీకి జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది మంచి పరిణామం కాదు. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో మా శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు, అలాగే నిర్మాణంపై, అలాగే ఇక్కడ జరిగినటువంటి హుండీ దొంగతనంపై కూడా డిఎస్పీ స్థాయి వ్యక్తులతో విచారణ జరిపించాలని చెప్పేసి మీ ఆలయ నిర్వహణ కమిటీ వారందరూ కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కోరిక మేరకు మా శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారి ఆదేశాల మేరకు తప్పకుండా డిఎస్పీ స్థాయి ఎంక్వైరీ జరిపించి ఇందులో ఏదైతే ఉన్నాయో అవకతవకలన్నీ కూడా త్వరలోనే బయటపెడతామని చెప్పేసి మీ మీడియా పూర్వకంగా కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ అయిన ఉచిత ఇసుక పథకాన్ని అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమలు చేసి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో కాకినాడ రూరల్ టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పథకంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యేసుదాస్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని కల్పించినందుకు ఉచిత ఇసుక పథకం తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబుశెట్టి ప్రసాద్, కూరాకలు చిన్నబాబు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, మానే గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు బట్టి పని లేని సందర్భాలు మనం అందరూ చూసాం. చాలా ధర్నాలు చేశారు. భవన కార్మికులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటనే తూచా తప్పకుండా ఈరోజు అమలు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎవరో తెలియనో ఏదో వాట్సాప్ ఫేస్బుక్లో పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలకు రండి. ఎప్పుడైనా మేము ఎదురొచ్చి కూర్చుంటాం. ఏదన్నా పొరపాటు జరిగిందంటే చెప్పండి, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోదిగా ట్రాన్స్పోర్ట్లో తేడాలు జరగాలి తప్ప గోదావరి నది దగ్గర కానీ, కాలువల దగ్గర కానీ, యార్డుల దగ్గర కానీ అంతా ఆన్లైన్ పేమెంట్. మీరు అర్థం చేసుకోవాలా. ఆన్లైన్ పేమెంట్ తోటి ప్రభుత్వానికి వెళ్తా ఉందో డబ్బు ఇవ్వాల. అప్పుడు ఆ పరిస్థితి లేదు. దాని మీద మీరు ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దీన్ని ఉపయోగించుకొని మీరు ఎక్కడైతే కన్సెషన్లు ఆగిపోయాయో ఆ రోజు ఇచ్చిన ఇళ్ళకి అవి కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఈ నెలలోనే 1,00,000 ఇళ్ళని పని మొదలెట్టాలా, 1,000,000 ఇళ్ళు మొదలెట్టాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది మంత్రి గారు పార్థసారథి గారు. దాని మీద అన్ని రంగాల్లోనూ కూడా సమీక్ష చేసి ఎక్కడైతే మరి ఇల్లు కట్టుకోకుండా ఉండిపోయారో వాళ్ళు కూడా పరిశీలించి కొత్త ఇల్లు ఎవరైతే తీసుకుంటారో వాటిని కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కాపాడటానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి దేశంలో 3వ అధికారం చేపట్టిందని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుండా కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి చూస్తుందని, ఇది చాలా దారుణమని అన్నారు. తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఆర్పీ వంటి స్కీమ్ వర్కర్ల చేత
సంవత్సరాల తరబడి వారితో సేవలు చేయించుకుని ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం వేతనం పెంచడం లేదని గుర్తు చేశారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరారు. ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలు నిత్యం ఉపయోగించే మందులపై, వైద్య పరికరాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి భారతి మాట్లాడుతూ, మహిళలు చేస్తున్న అన్ని శాఖల్లోనూ లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర సిఐటియు కో కన్వీనర్ పల్లివెల వీరబాబు, ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు, కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు శేషు, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, క్లాప్ వాహన్ డ్రైవర్లు యూనియన్ నాయకులు సంతోష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు నీరజ, జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ నగర అధ్యక్షురాలు పద్మావతి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు హరినాథ్, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు స్వామి, రమ, సరోజ, మున్ని, విజయ, అమ్ములు, పాప, వేణి, నాగలక్ష్మి, జ్యోతి, వెంకటలక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు. ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే కేసు పెడతారు. కేసు పెడితే కోర్టు 15 రోజులు రిమాండ్ ఇస్తుంది. ఆ రిమాండ్ని ఇప్పుడు 90 రోజులు పెంచారంటే ఇంకా 90 రోజుల పాటు అతను బయటికి రాకుండా ఏర్పాట్లు చేసేటువంటి పని. ఇదంతా ఏంటంటే ప్రజల తరపున ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ నొక్కేందుకు, నోరు నొక్కేందుకు, వాళ్ళు ఎవరో మాట్లాడడానికి వీలు లేకుండా చేసేందుకే ఇలాంటి చట్టాలన్నీ ప్రజల మీద తీసుకొచ్చి రుద్దేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. ఇది తప్పు. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వేతనాలు పెంచాలని. స్కీమ్ వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం 2025 4వ సంవత్సరం వచ్చినా కానీ ఇప్పటికీ నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కార్మిక చట్టాలన్నీ కూడా వాళ్ళకి అమలు చేయాలి. అసంఘటిత రంగంలో ఉండేటువంటి బిల్డింగ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులకి సామాజిక భద్రత కల్పించేటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో అమలు చేసేటువంటి పని చేయాలని చెప్పి మేము కోరుతూ, ఐసీడీఎస్ ఫీజులు తగ్గించి గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడతా ఉన్నారు. తక్షణమే ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు పెంచాలని, అలాగే 1975 నుంచి ప్రారంభించిన దాంట్లో మేము పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని, అలాగే సామాజిక భద్రత పథకాలైన పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు, అలాగే గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మాకు కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోనూ కూడా మండల కార్యాలయాల వద్ద ఈ ధర్నాని, ఈ జూలై 10 కోరికల దినోత్సవంలో అంగన్వాడీలందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేత సంవత్సరాల తరబడి పనిచేయించుకుంటాం తప్ప వాళ్ళకి సేవల్ని రెగ్యులర్ చేసే పని ప్రభుత్వాలు చేయట్లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అత్యవసర, నిత్యావసర మందుల మీద జీఎస్టీ వేసే పని చేస్తున్నారు. ఈ జీఎస్టీని మందుల మీద, వైద్య పరికరాల మీద పూర్తిగా తీసివేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల్ని సంక్షేమ బోర్డుని రద్దు చేసి గత ప్రభుత్వం కార్మికులను రోడ్డు పాలు చేసింది. ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నేను తీసుకొస్తానని చెప్పారు. నేటికి అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు మీద మాట్లాడలేదు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని తీసుకువచ్చి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర కూడా కల్పించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గత 10 ఏళ్లుగా మరి కేంద్ర ప్రభుత్వం వారు మాతో చాలా అంటే వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా జీతం పెంచలేదండి మాకు. మరి కోవిడ్ సమయంలో అయితే మమ్మల్ని చాలా అంటే చాలా ఇదిగా వాడుకున్నారు. మేము కూడా అలాగే కష్టపడి పనిచేసాము. అప్పుడు కూడా నెలకి ₹1000 చొప్పున ఆశాలకి మేము ఇస్తామని చెప్పారు. మరి అవి కూడా ఇవ్వలేదండి. మాకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా జీతం పెంచుతాను కానీ అది కూడా మాకు ఏమీ పెట్టలేదండి. మాకు కూడా పిఎఫ్, ఈఎస్ఐలు కూడా కల్పించాలని మేము కోరుతున్నామండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. 25,000 జనాభా ఉన్న తూరంగి అర్బన్ లో కార్పొరేషన్ పౌర సౌకర్యాలు కల్పించడం లేదని, పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువైందని సమావేశంలో నాయకులు ఆరోపించారు. తక్షణం అధికారులు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారావు అధ్యక్షతన జయప్రకాష్ నగర్లో స్థానిక పౌర సమావేశం జరిగింది. త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, వీధి దీపాల నిర్వహణ మృగ్యమైందని అన్నారు. 13 ఏళ్లుగా పంచాయతీరాజు నుండి వేరు చేసి అర్బన్ పరిధికి తెచ్చిన తూరంగి గ్రామాన్ని కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయకపోవడం వల్ల అగచాట్లు చెందుతున్న దుస్థితిని వివిధ కాలనీల నుండి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. నగరంలో విలీనం చేయాలని హైకోర్టులో ఉన్న స్టే తొలగించే ప్రక్రియ ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా తూరంగి అభ్యున్నతం కోరుతూ కాకినాడ అర్బన్ గ్రామాల విలీన సాధన సమితి ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. తూరంగిలో నెలకొన్న అవస్థలను తెలియచేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మున్సిపల్ మంత్రి పి నారాయణ హైకోర్టు ధర్మాసనానికి రిజిస్టర్ లేఖలు పంపించి కలెక్టర్కు, రోడ్ల ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీకి వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. సమావేశాన్ని పౌర సంఘ కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ నిర్వహించారు. పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు, ప్రముఖ న్యాయవాదులు తిరుమాని స్వామి నాయకర్, డి నాగబాబు, రైతు సంఘం నాయకులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కె తాతబ్బాయ్, జె వసుంధర, కె దుర్గా, తట్టవర్తి సుబ్బారావు, కె నరసింహమూర్తి, చంద్రశేఖర్, ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తూరంగి అర్బన్ ఏరియా కాకినాడ ఆనుకుని ఉన్నప్పటికీ ఈ యొక్క అర్బన్ పౌర సౌకర్యాలు లేకుండా పంచాయతీ స్థాయి సౌకర్యాలు కూడా కరువైపోయి త్రాగునీటి విషయంలో కానీ, రోడ్లు డ్రైన్ల విషయంలో కానీ, పారిశుధ్య విషయంలో కానీ ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పౌర సంక్షేమ సంఘం ఈ యొక్క గ్రామాల విలీన సాధన విషయమై జరిగినటువంటి సమావేశంలో వారి ద్వారాగా తెలుసుకున్నటువంటి విషయం. కాబట్టి ఈ విషయాల మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ చేసి గ్రామాల విలీనానికి చర్యలు తీసుకోవాలని, ఈ తూరంగి సమస్యలని తక్షణమే పరిష్కారం చేసేందుకు కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరు. కాకినాడ విలీన గ్రామాల సమితిగా మొట్టమొదటి సమావేశం తూరంగి గ్రామంలో జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామాలని విలీనం చేసినప్పటికీ కూడా పంచాయతీలుగానే కొనసాగుతున్నాయి. త్రాగునీటి సమస్య కానీ, మురికినీటి సమస్యలు కానీ, నిధులు లేని కారణంగా ప్రజలంతా కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డుల్లో చూసినట్లయితే కాకినాడ అర్బన్ అని ఉంటుంది, కానీ గ్రామాలలోనే గ్రామంగానే కొనసాగుతుంది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా ఈ తూరంగి గ్రామానికి రావాల్సిన 2 కోట్లు రాలేదు. కాబట్టి వెంటనే ఏవైతే ఈ విలీన గ్రామం తూరంగి ఉందో కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయవలసిందిగా కూర్చోండి. రోడ్లు కానీ సమస్యలు చాలా ఉన్నాయండి. దానికోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే కానీ దానికి రెస్పెక్ట్ అంటే లేదు. కాకపోతే అంగన్వాడీ సెంటర్ కూడా మనకి ఈ రోజు కూడా ఈ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్తే ఇంటికి పిల్లల్ని ఎలా తీసుకెళ్ళడం అనే ఇప్పటి వరకు కూడా జరుగుతుందండి. ఒక అంగన్వాడీ సెంటర్ అనేది లేదు. వాటర్ ట్యాంకులు కట్టారు కానీ 2 ట్యాంకులు ఉన్నాయి సార్. ఆ 2 ట్యాంకుల్లో వాటర్ కూడా మాకు అసలు రావట్లేదండి. కాకపోతే మాకు అటువైపు ఉన్న స్థలాలన్నీ ఖాళీగా ఎవరెవరో తీసి అదమ్మేం ఇదమ్మేం అందం తప్ప రెండోది విలీనం చేసి తూరంగి సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలి. విలీనం కాకుండా మేజర్ పంచాయతీ గుండా తూరంగి సమస్యలు ఏ ఒక్కటే పరిష్కారం కాదు. అటు మంచిల సమస్య కావచ్చు, శానిటేషన్ సమస్య కావచ్చు, పెరుగుతున్నటువంటి జనాభా కూడా తూరంగిలో విస్తారంగా పెరుగుతున్న నేపథ్యం ఉంది. జగన్నాథపురం పక్కన ఉండేటువంటి పట్టణాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తూరంగి గ్రామస్తులుగా కోరుతున్నాం. ప్రభుత్వం వీటి విషయంలో వెంటనే దృష్టి సారించి
విలీనం తక్షణం చేసేగలికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం తీసుకోవాలని గౌరంగ గ్రామస్తులుగా విజ్ఞప్తి. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జూలై 11, 12, 13, 14 తేదీల్లో కాకినాడ సూర్యకళా మందిరంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పరిషత్తును విజయవంతం చేయాలని అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కార్యదర్శి పంపన దయానంద బాబు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కార్యదర్శి పంపన దయానంద బాబు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో బాపిరాజు, టీవీఎస్ఎన్ రెడ్డి, పుల్లారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఉపాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు ఎస్విఎస్ఎన్ మూర్తి గారికి ఆంధ్రశ్రీ అవార్డును 13వ తేదీ సాయంత్రం వారికి అందజేయడం జరుగుతుంది. తదుపరి రోజుల్లో ప్రతి రోజుని పగలు ఒక నాటిక కళాకారులకు పురస్కారాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కాకినాడ సూర్య కళామందిరంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలని నగర పౌరులు, కళాకారులు, గాయకులు, కళా సంస్థలు, అధినేతలు, అలాగే పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కళాకారులను, ప్రేక్షకులను ప్రోత్సహించడానికి మేము ఈ ఏడాది నుండి ఒక రోజుకి 2500 రూపాయల విలువ గల వస్తువుని మేము లక్కీ డ్రా తీసి ఉచిత కూపన్ అందజేస్తున్నాం. ప్రతి రోజుని కూడా రాత్రి 8 గంటలకు ఆ డ్రా తీసి ఆ యొక్క బహుమతిని 2500 విలువ చేసే ఒక మంచి ఆర్టికల్ని మేము డ్రాలో గెలుపొందిన వారికి అందజేయడం జరుగుతుంది. ఇలాగా ప్రేక్షకుల్లో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాలని కాకినాడ నగరంలో జయప్రదం చేస్తారని సంస్థ సీతారామరాజు స్మారక కళా వేదిక 50 మంది గౌరవ సభ్యులు, అదేవిధంగా పాలక మండలి అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అందరి తరఫున కూడా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాలను జయప్రదం చేయ ప్రార్థన. కాకినాడ పోర్టు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, నేటికి కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ తెలిపారు. పోర్టు పరిశ్రమలు స్వచ్ఛందంగా కాంట్రాక్ట్ కార్మికులు బంద్ నిర్వహించి పారిశ్రామిక వాడలో నిరసన తెలియజేస్తూ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రంబాల సతీష్ మాట్లాడుతూ పోర్టు పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 20,000 రూపాయలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఏ లాంటి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీపీఐ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి ఎం నాగమణి, కమిటీ సభ్యులు శివకోటి రాజు, వి మంగ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. జీతాలు పెంచుతున్నాం, పీఆర్సీలు పెంచుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు తమ రక్తాన్ని, చెమటని చిందించి ఈరోజు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి గత 14-15 సంవత్సరాల నుంచి కూడా కనీసం బేసిక్ పెంపుదల చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా, పోర్టు కాకినాడలో పనిచేస్తున్నటువంటి పోర్టు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దీంట్లో కాంట్రాక్ట్ కార్మికులకి కార్మిక హక్కులు కల్పించండి, ఖచ్చితంగా కల్పించాలి. ఎక్కడ కూడా పీఎఫ్ఈఎస్ఏ అమలు చేయట్లే. మాట్లాడితే నచ్చితే ఉద్యోగం చేయండి, లేకపోతే లేదని చెప్పి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తెచ్చి పని చేయించుకుంటున్నాం అని బెదిరించే పరిస్థితి ఉంది. ఈరోజు పీఎఫ్ఈఎస్ఐలో అవకతవకలు ఉన్నాయి, కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు, యాజమాన్యం పట్టించుకుంటలేదు, యాజమాన్యం కూడా కుమ్మక్క అయిపోయింది. ఈరోజు కార్మిక శాఖ అధికారులు డీసీఎల్ ఆఫీస్ ఎందుకుందో ఎవడికుందో ఎవరికీ తెలియదు, కనీసం డీసీఎల్ అధికారిని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నియమించలేదు. కార్మిక శాఖ అధికారం ఉంది, సెక్యూరిటీ లేదు. అసలు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే ఉదాసీనత వైఖరితో కనుక ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కనుక తక్కువ అంచనా వేస్తే మేము ఒకటే చెప్తున్నాం, పోర్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇక మీదట ఎవరికి భయపడేది లేదు, ఇక మీదట ఎవరికి కూడా లొంగే పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా తిరగబడతాం, పోరాడతాం, మా హక్కులు మాకు. జూలై 10 అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుట గురించి కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ధర్నా చేసి అనంతరం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ మాట్లాడారు.
ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎల్సీ సిఫార్సుల ప్రకారం కనీస వేతనాలు 26,000, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఏ అమలు చేయాలని అన్నారు. 42 రోజుల సమ్మె కాలంలో ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలను జీవోలు ఇవ్వాలని అన్నారు. అంగన్వాడీ ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని, 5 సంవత్సరాలలోపు పిల్లలు ప్రైవేట్ కాన్వెంట్లకు వెళ్లకుండా సర్క్యులర్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కార్యదర్శి వి వీరమణి, సెక్టార్ లీడర్ ఓ రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికులు కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని గత 42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం హామీలు అమలు చేయాలి. అలాగే కష్ట ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులకి, కష్ట పరిశ్రమల కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలి. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి. అలాగే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి. పిఎఫ్, పిఎస్సి అమలు చేయాలి. విశాఖ ప్రత్యేక జోను కల్పించాలి. రైల్వే ప్రత్యేక జోన్ కల్పించాలి. రాయలసీమ వెనకబడి ప్రాంతాలన్నింటికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వహించాలి. అలాగే ఏవైతే డిమాండ్లు ఉన్నాయో డిమాండ్లన్నీ తక్షణమే అమలు చేయాలని సిఐటియుగా డిమాండ్ చేస్తాం. ఎన్నికల తర్వాత అనేక మంది రాజకీయవేత్తలు అంగన్వాడీ టీచర్స్ని బలవంతంగా రాజీనామా చేయించడం, తర్వాత వాళ్ళని వేధించడం, చాలా బాధలు పెడుతున్నారు. సెంట్రల్కి తాళాలు వేయడం కూడా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సమస్యల నుండి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే ఐసీడీఎస్ను బలబద్ధం చేయాలి. ఇలా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. అనేక సమస్యలపై మేము ఈ ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. గత కాలంగా 42 రోజులు సమ్మె చేసినా మాకు సమస్యల పరిష్కారం కాలేదు. కాబట్టి మిడిస్ కాపీ పూర్వకంగా ఇచ్చిన దాన్ని మాకు జీవోల రూపంలో మాకు ఇచ్చి మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని అందరినీ మరొకసారి రోడ్డు పాలు చేయకుండా మా సమస్యలు పరిష్కరిస్తారనేది అనేక అంగన్వాడీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని తెలియదు. మాకైతే గౌరవేతనం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి దీనికోసమే మేము జిల్లా కలెక్టర్ దగ్గర మరి 3 రోజులు ధర్నా చేయడం జరిగింది. ఆ రోజైతే మాకు జీవో ఇచ్చారు. మరి మాకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. కానీ అప్పటి వరకు కూడా మరి ఆ సమస్యలు పరిష్కరించలేదు. వెంటనే మా సమస్యలను పరిష్కరించాలి. మాకైతే మరి పని ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోయింది. మరి ఆ పని భారాన్ని తగ్గించాలి. తర్వాత ఇప్పుడైతే కనుక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో అయితే కనుక మాకు రాజకీయ వేధింపులు మరి ఎక్కువైన రాజకీయ వేధింపులు కూడా మరి మాకు వెంటనే అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మరి ప్రతి ఆశకి కూడా ఆ రోజులో రిపోర్ట్స్ అని ఇవన్నీ ఇస్తామని చెప్పేసి అన్నారు. అవన్నీ కూడా మాకు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము సుదీర్ఘ చరిత్ర ఉన్న జగన్నాథపురం ఘాటీ సెంటర్ దైవకృప ఆటో యజమానులు డ్రైవర్ల సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబర భద్రం మాస్టర్ పాల్గొన్నారు. సంఘాధ్యక్షులుగా మందపల్లి అప్పారావు, ఉపాధ్యక్షులుగా ఈదరాడ చంటి, కార్యదర్శిగా షేక్ మబ్బులు, జాయింట్ సెక్రటరీగా ఏడిది రాజురు, కోశాధికారిగా ఏడిది బంగారి, జాయింట్ కోశాధికారి కంచు సుబ్బు, కార్యవర్గ సభ్యులుగా గడ్డం జాను, కంచుమూర్తి చిన్ని, ఎర్రం పెంటయ్య, పాలేటి కాంతారావు, మంగళగిరి గోవర్ధన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు నందికి వీరబాబు, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు. మరణాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ముగ్గుపేటలో ఉండేటువంటి అంబేద్కర్ జగజ్జీవన విగ్రహాల కార్యక్రమాలు చేయడానికి కానీ ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో జరిగే కార్యక్రమాల్లో ఏ కార్యక్రమమైన అంబేద్కర్ వర్ధంతి కానీ, జగజ్జీవన వర్ధంతి కానీ, కాంశీరామ్ పూలే గారి కార్యక్రమాల్లో కానీ ఆటో యూనియన్ సభ్యులు పూర్తిగా సహకారాలు అందించాలని సంఘం తరఫున మనవి చేసుకుంటున్నాను. వారి యొక్క సహకారం ఇప్పుడు కూడా అక్కడ బొమ్మల మీద ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసిన గద్దింపుకి మీరే గద్దించే బొమ్మల రక్షణ కల్పించవలసిందిగా నేను మేము అందరినీ మనవి చేసుకుంటున్నాను. మరి ఈ రోజు నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ కూడా మనవి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఇబ్బంది అంటే కష్టాలు నష్టాల గురించి మాట్లాడలేదు, మీకు ఏ అవసరం వచ్చినా మీకు వెన్నంటి దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్య వేదిక సభ్యులందరూ కూడా ఉంటాము. అన్ని వేళలా మీకు సహాయ సహకారంగా ఉంటాము. మీరందరూ కూడా దయచేసి బొమ్మల రక్షణ విషయంలో మీరు
రక్షణ కవచంగా ఏర్పడి బొమ్మల విషయంలో సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఆహ్వానాన్ని నన్ను పిలిచినటువంటి ఈ సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మేము ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం మీటింగ్ పెట్టుకుంటాము. మా సభ్యులు 50 మంది. మా ఆటో యూనియన్లో ఎన్ని కులాలు ఉన్నా సరే ఇది ఒక కుటుంబంగా భావించి ఇప్పుడు వచ్చి మనస్పతి లేకుండా ప్రతి నెల శుక్రవారం మీటింగ్ జరిగింది. మా యూనియన్లో ఎవరికి ఏ ఆపదైనా అన్నింటి మేము కాపాడుకుంటూ మాలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రతి నెల శుక్రవారం మీటింగ్ చేసుకుంటూ మేమంతంగా కుటుంబంగా సాగిస్తాను. ఈరోజు ఈ సమావేశానికి మా దళిత బీసీ ముస్లిం ఐక్యవేదిక గౌరవక్షులైన శ్రీ డోగూర్ భద్రమాస్ గారు ఆటో యూనియన్ ప్రేమతో పిలిచి వచ్చి మాకు ఈ కమిటీ నూతన కమిటీ వారిని మా అందరినీ ప్రేమతో ఆయన గౌరవించినందుకు ఆ దళిత బీసీ ఐక్యవేదిక ప్రేమతో మా ఆటో యూనియన్ తరపున వందనాలు చెల్లించుకున్నాం. మోనోకార్పస్ చెట్టు విషవృక్షంగాను, ఏడాకుల చెట్టును డెవిల్ ట్రీగాను గుర్తించి ప్రపంచ దేశాల్లో పలు రాష్ట్రాల్లో తొలగిస్తున్నారని, కాకినాడ జిల్లాలో వీటిని తొలగించాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. గతంలో పౌర సంక్షేమ సంఘం తరపున కలెక్టర్ గ్రివెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు కాకినాడ నగరంలో కోనోకార్పస్ చెట్టు, ఏడాకుల చెట్లు ఉన్న ప్రాంతాలను పర్యటించారు. నగర కమిషనర్ వెంకట్రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నగరంలో కోనోకార్పస్ చెట్లు, ఏడాకుల చెట్లు తొలగించి వాటి స్థానంలో పచ్చదనం పెంపొందించే చెట్లను తక్షణం నాటి నగరంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. దీనిని కోనోకార్పస్ అంటారు. ఇవి విషవృక్షాలుగా ప్రపంచ దేశాలు గుర్తించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ కోనోకార్పస్ ఎక్కడైతే నాటించారో ఆ వృక్షాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఇవి ఏడాకుల చెట్లు, వీటిని డెవిల్ ట్రీస్ అంటారు. ఇవి ఏడాదిలో శీతాకాలం 3 నెలల్లో కూడా భయంకరమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ కోనోకార్పస్ చెట్ల మీద కానీ, ఈ ఏడాకుల చెట్ల మీద కానీ పక్షులు వాలవు. తమ పిల్లల్ని కాపాడుకోవడానికి గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు కూడా కట్టవు. ఈ 2 చెట్లు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి. 10 సంవత్సరాల్లో పెరిగేటువంటి చెట్టు 3 ఏళ్లకే ఏపుగా పెరుగుతుంది. ఈ కోనోకార్పస్ కోనాకారంలో ఉండి చెట్టు ఎంత ఎత్తులో ఉంటుందో అంతకు 3 ఇంతలు భూమిలోకి వేళ్లు కొని భూగర్భ జలాల్లో మట్టి పొరల్లోకి ఆ నీరు వెళ్లకుండా హరించి వేస్తుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి అనారోగ్యానికి గురవుతారు. ఈ 2 చెట్లు కూడా ఈ కాలం నుంచే పుప్పొడి వెదజల్లడం మొదలవుతుంది. ఈ పుప్పొడి గాలిలో కలిసి శ్వాస తీసుకున్నప్పుడు మానవుల యొక్క శ్వాసకోశాల్లోకి ఊపిరితిత్తుల్లోకి చేరి తీవ్రమైనటువంటి ఆస్మా, కంటి జబ్బులు, అదేవిధంగా చర్మ వ్యాధులు, దద్దుర్లు కలిగిస్తాయి. ఈ ఏడాకుల చెట్లు అయితే ఈ చెట్ల దగ్గర శీతాకాలంలో భయంకరమైనటువంటి దుర్గంధం 3 నెలల పాటు వ్యాపిస్తుంది. 100 మీటర్ల పరిధి వరకు ఈ కంపు ఉంటుంది. ఈ చెట్ల దగ్గర గర్భిణీలు ఎవరైనా మసిలితే గర్భస్రావానికి గురయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఎదుర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ అయితే అమాంతంగా అనారోగ్యానికి గురవుతారు. ఈ 2 చెట్లు కూడా ప్రజారోగ్యానికి హానికరం. ఈ 2 చెట్లు కూడా భూగర్భ జలాలకి హానికరం. జీవ
పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలైన టీడీపీ జనసేన మధ్య మరోసారి వివాదం నెలకొంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని శ్రీ అప్పన్నదేవి ఆలయానికి నూతన కమిటీగా నియమితులైనట్లు ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకులు కుంపట్ల సత్యనారాయణ పలువురు కార్యకర్తలు ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకోగా దీనిని గ్రామంలో టీడీపీ నాయకులు వ్యతిరేకించడంతో వివాదం రేగింది. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఈ ఆలయం కమిటీ ఏర్పాటు విషయమై తెలుగుదేశం జనసేన పార్టీల నేతల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాటిపర్తి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు కుంపట్ల సత్యనారాయణ పలువురు కార్యకర్తలు అప్పన్నదేవి ఆలయ కమిటీ నిర్వహణ బాధ్యతలు తీసుకోవడంపై గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుంపట్ల సత్యనారాయణ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ అప్పన్నాదేవి ఆలయం ఎదుటే నిరసన చేపట్టి దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్పన్నాదేవి ఆలయానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ను ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో వేధింపులకు గురై ఎన్నో బాధలు పడ్డామని, మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో తాము ఎంతో కష్టపడి పనిచేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇప్పుడు తమకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథుల సుబ్బరామకృష్ణ, చిట్టూరి సుబ్బారావు, నారాయణస్వామి, గారపాట సుబ్రహ్మణ్యం, బండారు రామారావు, కాకి సత్యరాజు, అడప ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కార్యకర్తల గ్రామాన నిద్రహారాలు మాని ఎంతో కష్టపడి వాళ్ళతోటి వైసీపీ వాళ్ళతోటి పోరాడి వాళ్ళకి విపులంగా చెప్పి ఆయన్ని నెగ్గించుకోవడం జరిగింది. 1/3 మెజార్టీ ఇచ్చి 70,000 మెజార్టీ పైసీలకు మెజార్టీ ఇచ్చి నెగ్గించుకోవడం జరిగింది. ఈ వేళ మా తెలుగుదేశం కార్యకర్తలను తల వెంట్రుక కంటే హీనంగా చూస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ మాకు నెగ్గాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారాగా మేమే ఇక్కడ గుడి కమిటీ చేస్తామనేటువంటి భావంతో వాళ్ళు వచ్చి గతంలో డిఎస్పీ గారు లేరు, సిఏ గారు లేరు, విఆర్ఓ గారు లేరు, తహసీల్దారు లేరు. ఈవేళ వచ్చి తాళాలు మాకు ఇచ్చేసారని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మా తెలుగుదేశం కార్యకర్తల తరపున ఎస్విఎస్ఎన్ వర్మ గారు మీరు ఆజ్ఞాపించినట్టు 5 సంవత్సరాలు కూడా మీరు ఏం చెప్తే అది మీ అడుగుజాడల్లో నడిచి ఏ కార్యక్రమంలోనూ కూడా తాటిపత్తి గ్రామం నియోజకవర్గంలో ముందంజలోనే ఉంది. మా డిమాండు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మా తెలుగుదేశం కార్యకర్తలంతా ఇదంతా చెప్పడం కారణం ఏంటంటే అంత కష్టపడి ఈవేళ మేము నెగ్గించుకున్నాం. మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఆలోచనలు దెబ్బతినే విధంగా, మా నాయకుడికి ఫోన్ చేయకుండా, ఆయన్ని తీసుకురాకుండా, ఆయన దృష్టిలో పెట్టకుండా మా గ్రామంలో ఉన్నటువంటి అపర్ణాదేవి నాగేశ్వర స్వామి ఆలయం జనసేన కార్యకర్తలు ఇవ్వడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? మా మనోభావాలు దెబ్బతినవా? మాకు ఆలోచనలు ఉన్నాయి. అనేక కార్యకర్తలు మాకు పనిచేశారు. వాళ్ళకి మేము ఏం చెప్పుకోవాలి? ఈవేళ మమ్మల్ని హీనాతీహీనంగా చూస్తూ వాళ్లే ఈవేళ గుడితాళాలు ఆక్రమించి పట్టుకుపోవడం జరిగింది. ఆ కమిటీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్విఎస్ఎన్ వర్మ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని పాటించి మాకు న్యాయం చేస్తారని ఈ తాటిపత్తి గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు ఈవేళ 2350 మెజార్టీ ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు మీకు 100,000 కోటి ప్రణామాలు. ఇలాంటి గ్రామంలో మీరు కలగజేసుకోండి. ఈ దేవాలయ అభివృద్ధి కోసం మాకు కూడా అందులో స్థానం కల్పించాలని. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో తృతీయ వార్షిక సప్తాహ మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తరపున బొంతు నాగేశ్వరరావు బుచ్చి తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ సప్తాహ మహోత్సవాల వివరాలను వెల్లడించారు. 11వ తేదీ ఉదయం 5:16 కలశ స్థాపన, శ్రీరామ సప్తాహం ప్రారంభం, స్వామివారికి విశేష అర్చన, అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. సప్తాహ మహోత్సవాల్లో భజన సమాజాలు పాల్గొంటాయని వివరించారు. 18వ తేదీన కలశ ఉద్వాసన, విశేష శాంతి హోమం, మహాపూర్ణాహుతి, అరవ పాండురంగారావు బ్రదర్స్ వారిచే మహా అన్నదానం జరుగుతుందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో గత 3 సంవత్సరాల నుండి శ్రీరామ సప్తాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు బిరుద బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో రేపటి నుండి 7 రోజుల పాటు
శ్రీరామ సప్తాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తృతీయ సప్తాహం ఇది, 3వ సంవత్సరం ఇది. రేపు ఉదయం 5 గంటల నుండి కూడా ఈ యొక్క సప్తాహ కార్యక్రమం, భజన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 18వ తారీఖు సాయంత్రంతో ముగుస్తుంది. 18వ తారీఖు సప్తాహం పూర్తయిన తర్వాత 19వ తారీఖున 18వ తారీఖునే మహా అన్నదాన కార్యక్రమం పాండురంగారావు గారి ఆధ్వర్యంలో మహా అన్నప్రసాదం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఏమంది కూడా ఈ యొక్క 7 రోజులు కూడా ఈ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని, మరి 18వ తారీఖున జరిగే మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జీజీహెచ్లో ఎంసీహెచ్ బిల్డింగ్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టీకరణ. కాకినాడ స్మార్ట్ సిటీ కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కొవ్వూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో కొరబడిన నాణ్యత స్వయంగా పరిశీలించిన జనసేన టీడీపీ నాయకులు. ఘనంగా ముగిసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు. వివరాలను మీడియాకు వెల్లడించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శివారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.